మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ చెప్పండి, ఈ నిన్నటిదాకా 144 సెక్షన్ ఉంది, ఈ రోజు నుంచి కర్ఫ్యూ అన్నారు. ఈ కర్ఫ్యూకి 144 సెక్షన్కి ఏంటి సార్? అంటే యాక్చువల్గా మనకి ఇక్కడ జరిగినటువంటి ఎలక్షన్స్ టైంలో జరిగినటువంటి కొన్ని ఈ గొడవల నేపథ్యంలో 144 సెక్షన్ని అమలు చేయడం జరుగుతుంది గత కొంతకాలం నుంచి. ఇది టిల్ మళ్ళీ ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేట్టు కలెక్టర్ గారి ద్వారా ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత వరకు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కాకపోతే ఇంకొక 3 డేస్లో మనకి కౌంటింగ్ ఆల్మోస్ట్ 4th జూన్ కాబట్టి 2 డేస్లో ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఏమంటే కొన్ని ఈ యొక్క 144 సెక్షన్ని కొంచెం కఠినతరం చేయడం, అంటే స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ చేయాలనేసి మా యొక్క గౌరవనీయులు మా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఇప్పుడు మనకి టౌన్లో ఇక్కడంతా కూడా ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి అన్ని ఆల్మోస్ట్ ఆల్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా క్లోజ్ చేయబడతాయి. ఆల్రెడీ మనము నిన్న మార్నింగ్ నుంచి కూడా ఇదే విషయమై అందరికి ప్రజలందరూ కూడా తెలియచేసే విధంగా ఒక 2 జీపులు 2 ఆటోల్లో క్యాన్వాసింగ్ పట్టి చెప్పిస్తూ ఉన్నాము. ఎవరైనా సరే ప్రజలు నిత్యావసర వస్తువులు అట్లాంటివి ఏమైనా ఉంటే ఈరోజు సాయంత్రం లోపల తీసుకొని, అంటే ఒక ఈ 3 డేస్కి సరిపడంతా తీసుకొని దాని ప్రకారం వాళ్ళు వాళ్ళ యొక్క నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాము. ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావడం కానీ, గుంపులు చేరడం కానీ, అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ 4 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉండడం కానీ జరగరాదు. అలాగే షాప్స్ బయట ఈ టీ షాప్స్ కానీ, బార్ షాప్స్, తర్వాత ఇతర ఏ యొక్క ఎస్టాబ్లిష్మెంట్స్, ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ఏవి కూడా ఓపెన్ చేసి ఉండడానికి లేదు అని చెప్పని అందరికీ తెలియజేయడమే. సార్, ఇప్పుడు సంస్థాత్మక ప్రాంతాలు కొన్ని గుర్తించారు, కొన్నిట్లో పెట్రోలింగ్ చేస్తున్నారు. దీన్ని బట్టి ఆ ఏరియాలో ఎలా బందోబస్తు ఏర్పాటు చేశారు? దానివల్ల పెట్రోలింగ్ ఏమన్నా ఇంకా ఎక్కువ చేస్తున్నారా, లేకపోతే ఏమైనా బైండింగ్ ఏమైనా చేశారా? ఎలా కొంతమంది గొడవలు చేసే వాళ్ళు ఏమైనా గుర్తించి స్టేషన్కి ఏమైనా బైండింగ్ ఏమైనా చేశారు? ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరైతే మనకి రౌడీ షీటర్స్, ఈ షీట్స్ ఏవైతే ఉంటే యాక్టివ్గా ఉన్నారో అందరిని కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే పార్టీల్లో ఇట్లా యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళని, తర్వాత కొంచెం ట్రబుల్ మాంగర్స్ని, అట్లాంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి అందరిని కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. మళ్ళీ ఎలక్షన్ రోజు కూడా వాళ్ళందరి పైన ప్రివెంటివ్ అరెస్ట్లు అట్లాంటివి కూడా కౌంటింగ్ రోజు ప్రివెంటివ్ అరెస్ట్లు అవి చేయడం జరుగుతుంది. ఎలక్షన్ కౌంటింగ్ జరిగేప్పుడు ఎవరు కూడా బయట గొడవలు చేయడం కానీ, బయట రోడ్డు మీదకి రావడం కానీ అట్లా చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు. ఉదయం 4 గంటల నుంచే ఎవరు బయటకు రోడ్ల మీద తిరగడానికి లేదు. ఎవరైనా బయటకు వచ్చి ఏదైనా అల్లర్లు చేయాలని కానీ, లేకపోతే బయటకు వచ్చి తిరగాలని కానీ, గొడవలు చేయాలని కానీ, ఏదైనా బాణసంచాలు కేల్చాలని కానీ, ర్యాలీలు అట్లా చేయాలని చూస్తే వారిపైన చట్ట ప్రకారం కఠిన చర్యలు అయితే మాత్రం తీసుకొని పడతాయి.